మోక్షము. ఇక్కడ మనం సామాన్యంగా రెండు పదాలు వాడుతూ ఉంటాం. ఒకటి ముక్తి, రెండోది మోక్షం. ఈ రెండు కూడా పర్యాయ పదాలుగా మనం చెబుతూ ఉంటాం. అయితే మనం శాస్త్ర ప్రకారం కనుక చూసినట్లయితే రెండు పర్యాయ పదాలు కాదు, రెండు భిన్నమైనటువంటి పదాలు. ఈ రెండింటికి మధ్యన చాలా తేడా ఉంది. బ్రహ్మము సాకారము, నిరాకారము అని రెండు రకాలుగా చెప్తూ ఉన్నాం కదా. సాకార బ్రహ్మను ఉపాసన చేసినటువంటి వాడు ముక్తి పొందుతాడు. నిరాకార బ్రహ్మను ఉపాసించినటువంటి వాడు మోక్షం పొందుతాడు. ఇది ఇక్కడ తేడా. చాలా తేలికగా చెప్పుకోవాలి అంటే తేడా ఇది. సాకార బ్రహ్మను ఉపాసించినటువంటి వాడు ముక్తి పొందుతాడు, నిరాకారాన్ని ఉపాసించినటువంటి వాడు మోక్షం పొందుతాడు. అయితే ఇంతేనా, ఇంతకన్నా ఎక్కువ తేడాలు ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు అసలు మనకి సాకార బ్రహ్మని, ముక్తిని గురించి మాట్లాడవలసిన అవసరం పెద్దగా లేదు. సాకార బ్రహ్మను ఉపాసించినటువంటి వాడు మరణానంతరము పరమపదం చేరతాడు. అక్కడ సాకార బ్రహ్మ ఉంటాడు. ఆ సాకార బ్రహ్మని అక్కడ సేవిస్తూ కల్పాంతం వరకు అక్కడే ఉండి కల్పాంతాన సాకార బ్రహ్మతో పాటుగా నిరాకార బ్రహ్మలో లీనమైపోతాడు అని చెబుతున్నాయి శాస్త్రాలు మనకి. సరే, ఇప్పుడు సాకార బ్రహ్మను ఉపాసన చేసినటువంటి వాడు పరమపదం చేరతాడు, బాగానే ఉంది. నిరాకార బ్రహ్మను ఉపాసన చేసినటువంటి వాడు, అసలు ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏమిటి అంటే, నిరాకారానికి ఉపాసన అనేది లేదు. నిరాకారాన్ని ఏం ఉపాసిస్తావు నువ్వు? మనం చేసేటటువంటి జపాలు, తపాలు, పూజలు, మంత్రాలు, యంత్రాలు, తంత్రాలు, యాగాలు, వ్రతాలు, క్రతువులు, యజ్ఞాలు, హోమాలు, తపస్సు, ఇవన్నీ కూడా సాకార బ్రహ్మకే. ఇవన్నీ సాకార బ్రహ్మకే, నిరాకార బ్రహ్మకి కాదు. అసలు నిరాకారానికి ఇలాంటివి ఏమీ ఉండవు. మరి ఏముంటాయంటే ఈ నిరాకారానికి? జ్ఞేయము అంటే తెలుసుకోవటం, బ్రహ్మని గురించి తెలుసుకోవటము, అదే నిరాకారంలో మనం చేసేది. మనం పూజ చేయాలంటే ఏదో ఒక ఆకారం ఉండాలి కదా. ఆకారం లేదే ఎవరికి పూజ చేస్తాం మనం? అలాగే ఒక మంత్రం చేయాలి అంటే దానికి ఒక రూపం ఉండాలి, దేవతకు ఒక రూపం ఉండాలి. రూపం ఉంటేనే మంత్రం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మంత్రతంత్రాలు కానీ, జపాలు, పూజలు, వ్రతాలు, తపస్సులు ఇవేమీ ఉండవు నిరాకారానికి. మరి నిరాకార బ్రహ్మ ఎక్కడ ఉంటుంది అంటే సర్వము వ్యాపించి ఉంటుంది. అందుకే ఉపనిషత్తులో చెప్పాడు చూడండి, బ్రహ్మము అనేది ఆకాశంలాగా సర్వత్రా వ్యాపించి ఉంటుంది అని చెప్పారు. ఆకాశంలాగా, ఆకాశము అంటే అవకాశం ఇచ్చేటువంటిది. ఆకాశం, గగనం, శూన్యం, ఇది చరాచర జగత్తంతా వ్యాపించి ఉంటుంది. అలాగే నిరాకార బ్రహ్మ కూడా చరాచర జగత్తంతా వ్యాపించి ఉంటుంది. ఇదే విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతోంది. కాబట్టి నిరాకార బ్రహ్మ, దీన్ని ఉపాసించినటువంటి వాడు మరణానంతరము నిరాకారాన్నే చేరతాడు. సాకార బ్రహ్మను ఉపాసించినటువంటి వాడు సాకార బ్రహ్మను చేరతాడు అంటే పరమపదం చేరతాడు. పరమపదంలో ఆ సాకార బ్రహ్మ ఉంటుంది. కల్పాంతం వరకు అక్కడే ఉంటాడు అపరబ్రహ్మతో కలిసి. కల్పాంతాన అపరబ్రహ్మతో పాటుగా తాను కూడా నిరాకారంలో లీనమైపోతాడు. ఇది మరి నిరాకారాన్నే ఉపాసన చేసినటువంటి వాడు ఇతడు ఏమవుతాడు? ఇక్కడ మళ్ళీ ఉపాసన అని అంటున్నారు ఏమిటండి?
నిరాకారానికి ఉపాసన లేదు అని మీరే చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు నిరాకారాన్ని ఉపాసన చేసినటువంటి వాడు అని అంటున్నారు కదా. అంటే ఏమిటి అసలు, ఏమిటి మీ ఉద్దేశం ఏమిటి? నిరాకారాన్ని ఏ రకంగా ఉపాసన చేస్తారు? ఉపాసన లేదన్నారు కదా, నిజమే లేదు. మరి అయినప్పటికీ ఎందుకు చెప్తున్నారు ఆ మాట అంటే, మీకు అర్థం కావడం కోసం ఏదో ఒక పదాన్ని వాడాలి కదా. నేను నిరాకారానికి ఏమిటని వాడను, మీకు ఏ పదం వాడను? సాకారానికి ఉపాసన అని వాడుతున్నాను, నిరాకారానికి మీకు తేలికగా తెలియటం కోసమని ఉపాసన అనేటటువంటి పదాన్ని ఇక్కడ కూడా వాడటం జరుగుతుంది అంతే. నిజంగా చెప్పాలంటే నిరాకారానికి ఉపాసన లేదు, కేవలం జ్ఞేయము అని చెప్పుకున్నాం, తెలుసుకోవటం అంతే. ఇప్పుడు నిరాకారాన్ని ఉపాసన చేసినటువంటి వాడు ఇతడు ఏమవుతాడు? సాకార బ్రహ్మను ఉపాసన చేసినా నిరాకార బ్రహ్మను ఉపాసన చేసినా ఇద్దరికీ కూడా మరణకాలంలో స్థితి అనేది ఒకే రకంగా ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది ఇద్దరికీ కూడా. వీరి యొక్క జీవాత్మ అనేది బ్రహ్మరంధ్రం గుండా అలా బయటకు వస్తుంది. అంటే వీళ్ళ యొక్క ప్రాణములు ఉత్క్రమించవు. ఉత్క్రమించటము అంటే శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రాల్లోనూ ఏదో ఒక రంధ్రం నుంచి బయటికి రావటాన్ని ఉత్క్రమించటము అని అంటారు. కానీ ఇక్కడ ఈ నిరాకారాన్ని ఉపాసన చేసినటువంటి వాడు, సాకారాన్ని ఉపాసన చేసినటువంటి వాడు ఇద్దరూ కూడా వీళ్ళ యొక్క ప్రాణాలు ఉత్క్రమించవు. మరి ఏమవుతాయి? బ్రహ్మరంధ్రం ద్వారా బయటకు వస్తాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ బ్రహ్మరంధ్రం ఉంటుంది, ఈ బ్రహ్మరంధ్రం పగిలిపోయి దీని నుంచి బయటకు వస్తాయి. అలా బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? సాకారాన్ని ఉపాసన చేసినటువంటి వాడి యొక్క జీవాత్మ సూర్యమండలానికి పోతుంది. అక్కడి నుంచి అర్చిరాది మార్గం ద్వారా బ్రహ్మలోకం చేరుతుంది. మరి నిరాకారాన్ని ఉపాసించినటువంటి వాడు ఏమవుతాడు? ఇది ప్రశ్న. ఇప్పుడు నిరాకారాన్ని ఉపాసించినటువంటి వాడి యొక్క జీవాత్మ ఇలాగే బ్రహ్మరంధ్రం గుండానే బయటకు వస్తుంది. ఇందులో తేడా ఏమి ఉండదు. బ్రహ్మరంధ్రం నుంచి బయటకు వచ్చేదాకా ఇద్దరికీ ఏ రకమైన తేడా ఉండదు. ఇది ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం నుంచి ఇలా బయటకు వచ్చేస్తుందో అప్పుడు వెంటనే ఇలా బయటికి రావటం ఆలస్యం, పరబ్రహ్మలో లీనమైపోతుంది. ఎందుకని పరబ్రహ్మలో లీనమైపోతుంది? పరబ్రహ్మ అంటే నిరాకార బ్రహ్మ, నిరాకార బ్రహ్మలో లీనమైపోతుంది. ఎందుకు లీనమైపోతుంది? నిరాకార బ్రహ్మ ఎక్కడ ఉంటుంది? గతంలో మనం చెప్పుకున్నాం, బ్రహ్మము ఎక్కడ ఉన్నది అంటే ఇందుగలడందు లేడను సందేహము వలదు, ఎందెందు వెతకి చూచిన అందందే కలడు అని చెప్తూ ఉన్నారు. బ్రహ్మం ఎక్కడ ఉంది అని అడుగుతారేమిటి? అసలు ఎక్కడ లేదు. చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటిది బ్రహ్మమే. సర్వం ఖల్విదం బ్రహ్మ. ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి 84 లక్షల రకాలైనటువంటి జీవరాశి అంతా కూడా బ్రహ్మమే. సర్వం బ్రహ్మమయం. కాబట్టి ఈ బ్రహ్మం ఎక్కడ ఉన్నది? నిరాకార బ్రహ్మ ఎక్కడ ఉన్నది అంటే ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నది. మన చుట్టూ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతం అంతా కూడా, ఇదంతా కూడా బ్రహ్మము, బ్రహ్మము, బ్రహ్మమయము. అందుకే మనం గతంలో చెప్పుకున్నాం, ఛాందోగ్యోపనిషత్తులో చెప్పినట్టుగా బ్రహ్మము ఎక్కడ ఉన్నది అంటే దశ దిశలు బ్రహ్మమేను. నది, నదాలు, అడవులు, కొండలు, ఎడారులు, రాజులు, రాజ్యాలు అన్నీ కూడా బ్రహ్మమే. ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుల్లతలు, మెరుపు తీగలు, ఇవి కూడా బ్రహ్మమయము. అంతేకాదయ్యా, నీలో ఉన్నటువంటి ప్రాణం బ్రహ్మ, దృష్టి బ్రహ్మ, శ్రోత్రం బ్రహ్మ. కాబట్టి ఇంకా బ్రహ్మం లేనటువంటి ప్రదేశం ఎక్కడుంది? అందుకే
ఈ బ్రహ్మము అనేది ఆకాశంలాగా చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది అని చెప్తూ ఉన్నాం. ఆకాశంలాగా చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నది. బ్రహ్మము లేనటువంటి ప్రదేశము అనేది ఎక్కడా లేదు. సర్వం బ్రహ్మమయం, సర్వం కల్విదం బ్రహ్మ. కాబట్టి ఈ జీవాత్మ ఎప్పుడైతే ఈ బ్రహ్మరంధ్రం గుండా బయటకు వచ్చిందో అప్పుడు వెంటనే ఈ పరమాత్మలో లీనమైపోతుంది. అంటే నిరాకార బ్రహ్మలో లీనమైపోతుంది. అలా లీనమైపోయినటువంటి ఈ జీవాత్మకి భౌతికమైనటువంటి అస్తిత్వము అనేది ఏది కూడా ఉండదు, ఇంకేం ఉండదు. అది బయటికి రావటం ఆలస్యం. మనకి ఓ పెద్ద గంగాళంలో పాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఆవు దగ్గరికి వెళ్ళి పాలు పిండాం. ఈ పాలు కూడా తీసుకొచ్చి పాలలో పోస్తాం. చెంబులో ఉన్నటువంటి పాలు కాస్త గంగాళంలో పోస్తాం. అన్ని పాలు ఒకటే అయిపోయినాయి. అలాగే ఇక్కడ కూడా చరాచర జగత్తంతా కూడా బ్రహ్మమయము, బ్రహ్మమే నిండి ఉన్నది. అటువంటి సమయంలో ఇప్పుడు ఈ మానవ దేహం నుంచి బయటకు వచ్చినటువంటి ఈ బ్రహ్మానందం ద్వారా బయటకు వచ్చినటువంటి జీవాత్మ అనేది ఉన్నదే, ఇది కూడా ఆ బ్రహ్మలో కలిసిపోతుంది. ఎలా కలుస్తోంది? గంగాళంలో ఉన్నటువంటి పాలల్లో చెంబులో ఉన్నటువంటి పాలు పోస్తే ఎలా అయిందో, అంటే పాలలో పాలులాగా, నీటిలో నీరు కలిసినట్లుగా, ఆకాశంలో ఆకాశం కలిసినట్లుగా ఈ జీవాత్మ పరమాత్మలో కలిసిపోతూ ఉన్నది. అదే మోక్షము, సాయుధ్యము అని అన్నారు. అదే సాయుధ్యము అన్న, మోక్షము అన్న. ఇక్కడ చూడండి, ఈ ఆత్మ ఎలా కలుస్తుంది అంటే ఘటాకాశం మహదాకాశంలో కలిసినట్లుగా ఈ జీవాత్మ పరమాత్మలో కలుస్తోంది. ఘటాకాశం మహదాకాశంలో కలిసినట్లుగా. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఘటాకాశము అంటే ఏమిటి? ఆకాశం అనేది సర్వత్రా వ్యాపించి ఉన్నదండి, ఇందులో అనుమానం ఏం లేదు. ఈ జగత్తంతా ఆకాశం వ్యాపించి ఉన్నది. అలా ఉన్నటువంటి ఈ ఆకాశం ప్రతి చోట ఉంది కదా. ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి కొండ తీసుకొచ్చి అక్కడ పెట్టాం. ఈ కొండలో ఏముంది? శూన్యం ఉంది. ఆ శూన్యాన్ని బ్రహ్మం ఆక్రమించి ఉన్నదిగా. అంటే ఆకాశమే ఉందిగా. ఆకాశం గగనం శూన్యం, శూన్యం అంతా ఆకాశమే. కాబట్టి ఖాళీగా ఉన్నటువంటి కొండలో కూడా పూర్తిగా ఉన్నటువంటిది ఏమిటి అంటే ఆకాశం. కొండలో ఉన్నది ఆకాశమే. బయట ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటిది ఈ ఖాళీ ప్రదేశం, ఇదంతా కూడా మన చుట్టూ ఉన్న ప్రదేశం అంతా కూడా ఇదంతా ఆకాశమే. అయితే ఈ కొండలో ఉన్నటువంటి ఆకాశం, ఈ బయట ఉన్నటువంటి ఆకాశం, వీడి ప్రత్యేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. కుండలో ఉన్నటువంటి ఆకాశాన్ని కుండలో ఉన్న ఆకాశము అంటున్నాం. దాన్నే ఘటాకాశము. ఘటాకాశం అంటే కుండలో ఉన్నటువంటి ఆకాశము అని అర్థం. రెండోది ఏమిటి? బయట చరాచర జగత్తంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశము, దాన్నే మహదాకాశము అని అంటారు. ఈ ఘటాకాశము మహదాకాశము రెండు వేరా? కాదు, రెండు ఒకటే. రెండు ఒకటే. అంతా మహదాకాశం, ఆకాశం ఒక్కటే. మరి దీన్ని ఘటాకాశం అని ఎందుకంటున్నారు? ఇది కుండలో ఉన్నది కాబట్టి ఘటాకాశం అని అంటున్నారు, అంతే. కొండని ఎప్పుడైతే పగలగొట్టేసావో, కర్ర తీసుకుని కొండ మీద దెబ్బేసావు, టప్పని బయలుపోయింది. కుండని ఎప్పుడైతే నువ్వు పగలగొట్టేసావో అప్పుడు కుండలో ఉన్నటువంటి ఆకాశం కాస్త, అంటే ఘటాకాశం కాస్త ఎగిరిపోతుంది, మహదాకాశంలో లీనమైపోతుంది. ఘటంలో ఉన్నటువంటి ఘటాకాశం కాస్త మహదాకాశంలో లీనమైపోతుంది ఎప్పుడు? కుండ కనుక పగిలిపోతే. అలాగే ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మనే
దేహాత్మ అని అన్నారు. దేహంలోకి ఆత్మ ఎట్లా వచ్చింది? సృష్టి ప్రారంభం చేస్తూ ఉన్నటువంటి సమయం. ఆ సమయంలో, సృష్టి ప్రారంభం చేసినటువంటి సమయంలో పరమేశ్వరుడు చరాచర జగత్తు అంతా కూడా సృష్టించేశాడు. అంటే కొండలు, బండలు, పర్వతాలు, సముద్రాలు, నదులు, చెట్లు, చేమలు, ఈ చరాచర జగత్తంతా కూడా సృష్టించాడు. ఇప్పుడు జీవరాశులు సృష్టించడం మొదలుపెట్టాడు. ఈ జీవరాశిలో కూడా పశువులు, పక్షులు, భూచరాలు, జలచరాలు, కేచరాలు ఇవన్నీ కూడా సృష్టించాడు. అంతా అయిపోయింది. ఆఖరుగా మానవుణ్ణి సృష్టిస్తున్నాడు. మానవ దేహాన్ని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఏమైంది? ఈ దేహాన్ని చూశాడు, చాలా అందంగా ఉన్నది అనుకున్నాడు. మానవ దేహం చాలా అందంగా ఉంది, దీనికి 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కళ్ళు, 2 ముక్కులు, నోరు, 2 చెవులు, పెద్ద తలకాయ, మనస్సు అనేది ఉన్నది, ఆలోచించగలిగినటువంటి శక్తి అనేది ఉన్నది, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానంతో కూడా కలిసి ఉన్నది. కాబట్టి సృష్టిలో గల జీవరాశి అంతట్లోకి కూడా ఉత్తమోత్తమైనటువంటిది ఏమిటి అంటే ఈ మానవ దేహం. అందుకే మానవ జన్మ అనేది దుర్లభము అని చెప్తాడు. జంతువునాం నరజన్మ దుర్లభం అనేది అందుకే. ప్రాణులన్నింటిలోనూ కూడా మానవ జన్మ అనేది చాలా గొప్పదైనటువంటిది. ఇప్పుడు ఈ మానవుడిని సృష్టించాడు. దేహాన్ని సృష్టించిన తర్వాత ఇప్పుడు భగవంతుడు అనుకుంటూ ఉన్నాడు, ఈ దేహంలో నేను లేకపోతే ఎట్లాగా? ఇంత అందంగా సృష్టించాను కదా దేహాన్ని, మరి అందులో నేను లేకపోతే ఎలాగా అనుకున్నాడు. అనుకున్నటువంటి వాడై వెంటనే అందులో ప్రవేశించేసేయాలి. ఎలా ప్రవేశించాలి? ప్రవేశించడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పైనుంచి బ్రహ్మరంధ్రం ద్వారా, రెండోది కింద నుంచి అధోముఖంగా లోపలికి వెళ్ళటము అనేది సేవకా లక్షణం. మన ఇంటికి పని మనిషి వచ్చినప్పుడు చూడండి, వీధి గుమ్మం గుండా రారు, దొడ్డి తలుపు కొడతారు. ఎందుకు? వీళ్ళు తోమవలసినటువంటి గిన్నెలు కానీ చెంబులు కానీ అన్నీ అక్కడ ఉంటాయి, దొడ్లో ఉంటాయి. అందుకని వాళ్ళు దొడ్డి తలుపు కొడతారు. ఈ సేవకా లక్షణం. అదే మన ఇంటికి ఎవరన్నా అతిథులు వచ్చారనుకోండి, వాళ్ళు వీధి తలుపు కొడతారు, వాళ్ళు దొడ్డి తలుపు కొట్టరు. ఇదే ఆలోచించాడు ఇప్పుడు ఈ భగవంతుడు. పైనుంచి రావాలా, కింద నుంచి రావాలా? కింద నుంచి రావటం అనేది సేవకా వృత్తి కాబట్టి పైనుంచి బ్రహ్మానందం ద్వారానే ప్రవేశించాలి అనుకున్నాడు. అలా అనుకున్నటువంటి వాడై హకార సంజ్ఞ కలిగినటువంటి పరమేశ్వరుడు సకార సంజ్ఞ కలిగినటువంటి ప్రకృతితో కలిసి సేవల బ్రహ్మమై బ్రహ్మరంధ్రం ద్వారా మానవ దేహంలో ప్రవేశించాడు. బ్రహ్మరంధ్రం ద్వారా మానవ దేహంలో ప్రవేశించాడు. ఇలా ప్రవేశించిన తర్వాత ఏమైంది? ఇప్పుడు లోపలికైతే వెళ్ళాడు, బాగానే ఉంది. ఈ దేహానికి 9 రంధ్రాలు ఉన్నాయి. అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ ఇంద్రియాలన్నింటితోనూ కలిసిపోయాడు, మమేకమైపోయాడు. మానవ దేహంలో ప్రవేశించి ఇంద్రియాలతో మమేకమైపోయి వాటితో పాటుగా అన్ని రకాలైనటువంటి సుఖాలు, దుఃఖాలు అన్నీ కూడా అనుభవించడం మొదలుపెట్టాడు. ఈ శరీరం ఆనందిస్తే తాను ఆనందిస్తూ ఉన్నాడు, శరీరం దుఃఖిస్తే తాను కూడా దుఃఖిస్తూ ఉన్నాడు. ఇలా దుఃఖిస్తూ అజ్ఞానంలో కూరుకుపోయాడు. ఎందుకని అంటే అసలు భగవంతుడికి దేహానికి సంబంధం ఏంటండి? ఏమన్నా ఉందా? ఏమీ లేదు. తానెక్కడో బయట వ్యక్తి. నేను మీ ఇంటికి వచ్చాను, మీ ఇంటికి గెస్ట్గా వచ్చాను. నేను అలా గెస్ట్గా వచ్చినటువంటి నేను
కాసేపు కూర్చుని ఏదో మాట్లాడి నా పని నేను చేసి పోవాలి. అలా కాకుండా మీతో పాటు మమేకమైపోయి మీరు నవ్వితే నవ్వుతూ, మీరు బాధపడితే బాధపడుతూ, మీరు దుఃఖిస్తే దుఃఖిస్తూ, నాకేమిటి అవసరం ఇవన్నీ? నేను ఎందుకు చేయాలి? జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడూ చేయడు. మరి ఇప్పుడు పరమేశ్వరుడు చేస్తున్నాడు అంటే జ్ఞానాన్ని కోల్పోయాడు, అజ్ఞానంలో కూరుకుపోయాడు. అది ఇక్కడ గుర్తించాల్సిన విషయం. ఈ పరమేశ్వరుడు పూర్తిగా అజ్ఞానంలో కూరుకుపోయినటువంటి వాడై దేహంతో మమేకమైపోయాడు, కలిసిపోయాడు, పూర్తిగా అంట కాగిపోయాడు, పూర్తిగా కలిసిపోయాడు. అలా కలిసిపోయి అంటకాగిపోయి ఇప్పుడు ఈ అజ్ఞానంతో వచ్చినటువంటి దోవ కూడా మర్చిపోయాడు. తాను ఎలా వచ్చాడో కూడా మర్చిపోయాడు, దోవ కూడా మర్చిపోయాడు. పూర్తిగా ఈ దేహంతో మమేకమైపోయాడు. ఈ దేహం నుంచి బయటికి వెళ్ళేటువంటి మార్గం తెలియక మర్చిపోయాడు కదా. ఎవరు గుర్తు చేస్తారు? ఆ మార్గం తెలియక ఇప్పుడు ఈ దేహంలోనే ఉంటూ పంజరంలో బంధించబడినటువంటి పక్షిలాగా ఈ దేహంలోనే ఉంటూ ఉన్నాడు. బయటికి వెళ్ళే మార్గం తెలియక శ్లేష్మంలో పడినటువంటి ఈగలాగా, కుడితి తొట్టెలో పడినటువంటి ఎలకలాగా కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అలా కొట్టుమిట్టాడటమే కాదు, ఈ దేహాన్ని వదిలేసి ఇంకో జన్మ ఎత్తిన తర్వాత కూడా ఈ శరీరంతో కర్మలు చేస్తూ ఉన్నాడు. మరణానంతరము స్వర్గాది లోకాలకు పోయి కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. కర్మశేషం అనుభవించడం కోసం మళ్ళీ జన్మిస్తూ ఉన్నాడు. మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ కర్మ చేస్తున్నాడు, మళ్ళీ పైకి పోతున్నాడు, మళ్ళీ కిందికి వస్తున్నాడు, మళ్ళీ పైకి పోతున్నాడు. ఈ రకంగా గానుగో కట్టినటువంటి ఎద్దులాగా సంసారము అనేటటువంటి ఈ బండి చక్రంలో పడి గిరా 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 తిరుగుతూ ఉన్నాడు. గానుగ కట్టినటువంటి ఎద్దు చూడండి, దానికి కళ్ళకు గంతలు కట్టేస్తారు. ఆ ఎద్దు నడుస్తూ ఉంటుంది. ఎంతసేపు నడిచినప్పటికీ అది అలా గుండ్రంగా తిరుగుతూనే ఉంటుంది, తప్పించి పక్కైపోదు. పొద్దునుంచి సాయంత్రం దాకా నడిచినా సరే ఆ చుట్టూ అలాగే తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ జీవాత్మ కూడా గాను కట్టినటువంటి ఎద్దులాగా సంసారము అనే బండి చక్రంలో బడి గిరా గిరా తిరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ దేహంలో ఉన్నటువంటిదే దేహాత్మ, బయట ఉన్నటువంటిది మహదాత్మ. చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటిది మహదాత్మ, అదే పరమేశ్వర స్వరూపము. ఈ దేహంలో ఉన్నటువంటి దేహాత్మ, దేహాత్మ అంటే అదే మనం చెప్పుకునేటటువంటి జీవాత్మ. ఇది ఇప్పుడు జీవాత్మ పరమాత్మ రెండు కూడా. ఇక్కడ మోక్షం పొందటం అంటే ఏమిటి? జీవాత్మ పరమాత్మ రెండు ఒకటైపోతే మోక్షం పొందినట్టే. అదే మోక్షం, ఇంకేం లేదు. అంటే ఏం చేయాలి? ఈ జీవాత్మ ఎక్కడి నుంచి అయితే తాను వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి. తాను ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవాలి, అంతే చేయవలసిన పని. తాను ఎక్కడి నుంచి వచ్చింది? తానే పరమేశ్వర స్వరూపం. ఆ పరమేశ్వర స్వరూపంలో ఒక అంశ ఈ మానవ దేహంలో ప్రవేశించింది. కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ఆ పరమేశ్వర స్వరూపంలోకి వెళ్ళిపోయి కలవాలి. అదే మోక్షము. అలా కలిసినటువంటి వాడికి, అందుకే జీవాత్మ పరమాత్మ రెండు కూడా ఒకటే అయిపోయినటువంటి వాడికి, ఈ రెండు కూడా కలిసిపోయినట్లయితే అతడికి పునర్జన్మ అనేది ఉండదు. జీవాత్మ పరమాత్మ రెండు కనుక కలిసిపోయినట్లయితే అతడికి పునర్జన్మ అనేది ఉండదు. ఈ విషయాన్నే మనం గ్రహించాలి. పునర్జన్మ ఉండదు.
దాన్నే మనం మోక్షము అని అంటాము. ఇలా మోక్షం పొందినటువంటి వాడికి మరు జన్మ అనేది ఉండదు. ఇది మనం చెప్తూ ఉన్నది. అయితే ఈ మోక్షాన్ని గురించి అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ కూడా వ్యాస భగవానుడు తాను రాసినటువంటి వైదిక దర్శనము, అనేక దర్శనాలు ఉన్నాయి మనకి. ఏమిటివి? పాణిని జైమనిశ్చేవ వ్యాసస్య కపిలశ్చ కణాదస్య అక్షపాదస్య దర్శనాన్ని షడైవహి. మొత్తం 6 రకాలైనటువంటి దర్శనాలు ఉన్నాయి. ఈ 6 రకాలైనటువంటి దర్శనాల్లోనూ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా చెప్పడం మొదలుపెట్టారు. దర్శన శాస్త్రము అంటే దృశ్యతే జ్ఞాయతే ఇది దర్శనం. వేదంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనకు వివరించి చెప్పేదే దర్శనము అని చెప్పాడు. ఈ మాట చెప్పినవాడు యాస్కుడు. యాస్కుడు ఎక్కడ చెప్పాడు ఈ మాటని? తాను రాసినటువంటి నిఘంటువు, ఆయన ఒక నిఘంటువు రాశాడు. ఎవరు? ఈ యాస్కుడు నిఘంటువు రాశాడు. వేదాలకు నిఘంటువు అనేది ఒకటి రాశాడు. ఆ నిఘంటువులో అక్కడ చెప్పాడు ఈ మాటను. దృశ్యతే జ్ఞాయతే అనేది దర్శనం. నీకు దర్శింపజేసే ఉంటుంది. వేదంలో చెప్పినటువంటి విషయాలన్నీ కూడా నీకు తేలికగా అర్థమయ్యేటట్లుగా చేసేటటువంటిది. అది దర్శనము అంటే. ఆ యాస్కుడు రాసినటువంటి ఆ పుస్తకం పేరే నిరుక్తము అని అంటారు. ఇది వేద నిఘంటువు. సరే, ఇప్పుడు ఈ ముక్తి అనేటటువంటిది అనేక రకాలుగా ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. సాలోక్యముక్తి, సామీప్యముక్తి, సారూప్యముక్తి, సాయుధ్యము అని మొత్తం 4 రకాలుగా ఈ ముక్తిని చెప్పడం జరుగుతుంది. శివానంద లహరిలో ఇవన్నీ రాసినటువంటి వాడు శంకరుడు. ఆ శంకరుడు అంటాడు, సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తి దుర్యజనత సాంగత్య సంభాషణే సాలోక్యం చరాచరాత్మక తను జానే భవానీపతే సాయుధ్యం మమ సిద్ధి మత్ర భవతి స్వామిన్ కృతార్థోస్వహం. అంటే ఈ రకమైనటువంటి ఈ ముక్తిని, సాయుధ్యాన్ని నాకు ప్రసాదించవలసిందే అని చెప్పి ఆ శంకరుడు శివానంద లహరిలో కోరుతాడు. వీటిల్లో ఉన్నటువంటిది ఏమిటంటే 4 రకాలైనటువంటి ముక్తి చెప్పారు. సాలోక్య ముక్తి. మన శరీరంలో 6 చక్రాలు ఉన్నాయి, 6 చక్రాలు ఉన్నాయి మనకి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి చక్రం, ఆజ్ఞాచక్రం, మొత్తం 6 చక్రాలు. ఈ షట్చక్రాలను భగవంతుడిని అర్చన చేయటము అనేటటువంటిది ఇది ఒక పద్ధతి. దాన్నే అంతర్యాగము అని అంటారు. అంతరారాధన పరా వైదిక బ్రహ్మవాదిన అని అంటోంది లలితాశాస్త్రం. కాబట్టి ఇదంతా కూడా అంతరారాధన అని అంటారు దీన్ని. ఈ అంతరారాధనలో షట్చక్రాల్లోనూ పరమేశ్వరుని ధ్యానం చేయటము. ఈ అంతరారాధన ఎలా చేయాలి ఏమిటి అనేది భావనోపనిషత్తులో చెప్పడం జరిగింది. భావనోపనిషత్తులో అయితే ఈ అంతరారాధన ఎలా చేయాలి అనే విషయాన్ని పూర్తిగా నేను లలితా సహస్రనామ భాష్యం రాస్తున్నప్పుడు అందులో అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ నామం. అంతర్ముఖ సమారాధ్య, అంతర్ముఖులతో సేవించబడేది అన్నప్పుడు ఈ భావనోపనిషత్తు నేను పూర్తిగా అక్కడ వివరించడం జరిగింది. మీకు ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి చూడండి. లలితా సహస్రనామ భాష్యం ఉంది, అది అందులో చూసుకోండి.
ఇప్పుడు ఈ షట్చక్రాలను కూడా మూలాధారము స్వాధిష్టానము అని చెప్పుకున్నాం. ఈ 2 చక్రాలు కూడా అంధకార బంధురాలు. ఈ అంధకారంతో అంటే అజ్ఞానంతో కూడుకుపోయి ఉంటాయి. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా పరమేశ్వర స్వరూపాన్ని ఇక్కడ ధ్యానం చేయరు. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం ఇక్కడి నుంచి ధ్యానం చేసుకెళ్తారు. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, పరమేశ్వరుణ్ణి అనాహత పద్మంలో ఆరాధించే వారికి, అనాహత పద్మంలో కనుక పరమేశ్వర స్వరూపాన్ని ఆరాధన చేస్తే వాళ్ళంతా కూడా పరమేశ్వరుడు నివసించే పట్టణంలోనే ఒక మూలగా వాళ్ళు కూడా నివసించగలుగుతారు. అదే విశుద్ధి చక్రంలో పరమేశ్వరుని ఆరాధించేవాళ్ళు పరమేశ్వరుడికి అతి దగ్గరగా సేవకులై ఉంటారు. మనం ఎప్పుడైనా అమ్మవారి యొక్క ఫోటో చూస్తాం చూడండి. అమ్మవారి ఇట్లా సింహాసనం మీద కూర్చొని ఉంటుంది, ఇలా కూర్చొని ఉంటుంది. ఆ కూర్చున్నప్పుడు ఆ సింహాసనానికి కోళ్ళు బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు, ఈ 5 కూడా మంచం కోళ్ళు అయి ఉంటారు. ఆ ఆసనానికి కోళ్ళు, సింహాసనానికి. ఇంద్రుడు ఉమ్మి వేసేటటువంటి పాత్ర, తాంబూలం వేసుకున్నప్పుడు దాన్ని ఉమ్మేస్తూ ఉంటారు. ఆ ఉమ్మి పాత్ర అయినాడు అని చెప్తుంది సౌందర్యలో ఒక శ్లోకం. కాబట్టి అలా ఈ విశుద్ధి చక్రంలో ఇలా అర్చించిన వాళ్ళకి ఏమిటి ఫలితం అంటే అమ్మవారికి అతి దగ్గరగా సేవకులై ఉంటారు, భగవంతుడికి అతి దగ్గరగా సేవకులై ఉంటారు. ఇదిగో ఇప్పుడు వీళ్ళదే ఆవిడ కూర్చునే ఆసనానికి వీళ్ళంతా 4 వైపులా 4 కోళ్ళు కాగా సదాశివుడు పైన ఉన్నట్టు పలక అయినాడు, ఇంద్రుడు తమ్మిపడిగ అయినాడు, ఇలా చెప్పడం జరుగుతుంది. అంటే అతి దగ్గరగా ఆ పరమేశ్వర స్వరూపానికి ఉండి సేవ చేస్తారన్నమాట. ఇక సారూప్య ముక్తి, ఆజ్ఞాచక్రంలో పరమేశ్వరుడిని అర్చించేవాళ్ళు పరమేశ్వరుడు లాగానే రూపం ధరించి ఉంటారు. వాళ్ళు కూడా అలాగే కనిపిస్తారు. భక్తుల యొక్క కోరికలు వాళ్ళే తీర్చేస్తూ ఉంటారు. వాళ్ళు పరమేశ్వర స్వరూపం కాదు, కానీ దగ్గరగా పరమేశ్వరుడు చేసే పనులన్నీ కూడా వాళ్ళే చేస్తారు. ఒక్క పని తప్పించి. ఏమిటది? పంచకృత్యములు అంటాను చూడండి. సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము, ఈ 5 కూడా పంచకృత్యములు అంటారు. అమ్మవారిని చెప్పేటప్పుడు పంచకృత్య పరాయణ, లలితా శాస్త్రం. ఆ పంచకృత్యములు చేసేటటువంటి వాడే పరమేశ్వరుడు. అది ఒక్కటే చేయలేరు వీళ్ళు, మిగిలినవన్నీ చేస్తారు. భక్తుల కోరికలన్నీ తీర్చేస్తూ ఉంటారు. ఇక సాయుధ్యం, సహస్రారంలో పరమేశ్వర స్వరూపాన్ని అర్చించినటువంటి వాళ్ళు సాయుధ్యం పొందుతారు. ఇది మోక్షం. ఈ సాయుధ్యం పొందినటువంటి వాళ్ళకి మాత్రమే జన్మరాహిత్యం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి మాత్రమే జన్మరాహిత్యం జరుగుతుంది. అంతేగాని సారూప్యము, సామీప్యము, సారూక్యము వీళ్ళకెవరికి జన్మరాహిత్యం జరగదు. వీళ్ళు అక్కడ కొంతకాలం ఉండి మళ్ళీ తర్వాత ఈ లోకంలో జన్మించి జ్ఞాన సముపార్జన పూర్తిగా చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు సాయుధ్యం పొందుతారు. ఈ సాయుధ్యము అనేది ముక్తి. కాబట్టి ముక్తి అంటే ఏమిటి? ముక్తి అంటే ఏదో నీ కొత్తగా వచ్చేటటువంటిది కాదు, ఎక్కడి నుంచో నీ కొత్తగా ఏం రావటం లేదు. మరి ఏమిటి ముక్తి అంటే? నీ స్వస్వరూపాన్ని నువ్వు పొందటమే. నీ అసలు రూపాన్ని నువ్వు పొందటాన్నే ముక్తి అని అంటారు. అసలు రూపంలో అంటే ఆ పరమేశ్వర స్వరూపమే ఈ జీవుల్లో ప్రవేశించింది కదా. మళ్ళీ ఈ జీవాత్మ దేహంలోంచి బయటకు వచ్చేసి ఆ పరమేశ్వర స్వరూపంలో లీనమైపోతే దాన్నే ముక్తి అంటారు. చూడండి, ముక్తి పొందడం అనే ఎంత తేలికో. వచ్చిన మార్గం గుండా మళ్ళీ పైకి వెళ్ళిపోతే అయిపోయింది. కానీ ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏమంటే ఆ మార్గం ఏదో తెలియటల్లా. మనం ఆ మార్గం కూడా బయటికి వెళ్ళటం అనేది చాలా కష్టం అయిపోతుంది. ఎందుకని అంటే
అజ్ఞానంలో కూరుకుపోయినాం. అంతా అజ్ఞానమే. నేను నాది అనే అహంకార మోకారాలతో అరిషడ్ వర్గాలతో పూర్తిగా నిండిపోయినాం మనం. అందుకే మనం వెళ్ళలేము, మళ్ళీ మనం వెనక్కి తిరిగి వెళ్ళలేము. ఆ వెళ్ళటానికి విపరీతమైనటువంటి సాధన చేయాలి. ఈ సాధన ఎందుకు చేస్తున్నారా? భగవంతుని చేరడం కోసం కాదు. ఎంత పిచ్చి ఆలోచన! భగవంతుని చేరడం కోసం కాదు మీరు ఈ సాధన చేసేది. మీ ఒంటి మీద ఉన్న మురికి తొలగించుకోవడం కోసం సబ్బులు పెట్టి రుద్దుతున్నారు, సున్నిపిండి పెట్టి, కుంకుడుకాయ పెట్టి, షాంపూలు పెట్టి, ఈ శరీరాన్ని కొబ్బరి పీచు పెట్టి రుద్ది 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 స్నానం చేస్తున్నారు. ఎందుకు? ఉన్న మురికి పోవటానికి, ఆ మగిలంతా పోవటానికి. అలాగే ఇక్కడ కూడా ఆ పరమేశ్వర స్వరూపాన్ని పొందాలి అంటే మీరేం చేస్తున్నారు? ఈ సాధనంతా దేనికోసం? మీలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవటం కోసం, అంతే. ఆ అజ్ఞానం కనుక తొలగిపోయినట్లయితే మీరే పరబ్రహ్మ స్వరూపం అయిపోతారు, మీరే బ్రహ్మం అవుతారు. అప్పుడు అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మ స్వరూపాన్ని, అయమాత్మా బ్రహ్మ, నా ఆత్మే బ్రహ్మమయము అనే స్థితికి వచ్చేస్తారు. కాబట్టి ముక్తి అనేటటువంటిది, ముక్తి అంటే చాలా తేలికైనటువంటి విషయం, కష్టమైందేం కాదు. ఇక్కడ ముక్తి అంటే విముక్తి. ఏమిటి? ఐహిక బంధనాల నుంచి విముక్తి పొందటము, అరిషడ్ వర్గాల నుంచి, నేను నాది అనే అహంకార మమకారాల నుంచి విముక్తి పొందటము. ఎప్పుడైతే వీటి నుంచి విముక్తి పొందావో అప్పుడే నువ్వు మోక్షం పొందుతావు, ముక్తి పొందుతావు, మోక్షం పొందుతావు. అయిపోయింది. జీవాత్మ పరమాత్మ రెండు ఒకటి అయిపోతాయి. అదే సాయుధ్యము, అదే మోక్షము.